T5 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం. సెస్ ఎన్నికల్లో ట్రైలర్ మాత్రమే చూశారన్న మంత్రి కేటీఆర్. మణుగూరులోని తొగ్గూడెం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం. తానెవరి అండదండలతో రాజకీయాల్లోకి రాలేదని వెల్లడి. హుస్నాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు. క్రీడల పట్ల యువతను ప్రోత్సహించేందుకేనన్న ఎస్ఎస్ శ్రీధర్. భద్రాచలం రామయ్య సన్నిధిలో వైభవంగా కుడారై ఉత్సవం. 108 గిన్నెలలో పరమన్నం ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన. ఇక డీటెయిల్స్ చూస్తే సెస్ ఎన్నికల్లో విజయాన్ని అందించిన వినియోగదారులకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని నూతన పాలకవర్గం అవినీతి రహిత సేవలు అందించాలని పురపాలక ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ప్రధాన కార్యాలయంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. చైర్మన్ డైరెక్టర్లను జ్ఞాపికలతో సత్కరించారు. సెస్ ఎన్నికలకు 2 రోజుల ముందు అనేక మంది తనకు ఫోన్ చేశారని, బీజేపీ వాళ్లు అడ్డగోలుగా పైసలు పెంచుతున్నారని పంచుతున్నారని చెప్పారని అన్నారు. ఇక గుజరాత్ వాళ్ళు దోచుకున్న పైసలు బండి సంజయ్ 5 కోట్లు తెచ్చారని, మండలానికి 30 లక్షలు ఇచ్చి ఓటుకు 1000 నుంచి 4000 వరకు పంచుతున్నారని ఫోన్లు వచ్చాయని అన్నారు. ఇక సెస్ ఎన్నికలు ఇప్పుడే ఎందుకని పాలకవర్గం నామినేట్ చేస్తే కొందరు కోర్టుకు వెళ్లారని, మరికొందరు బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందని, ఎన్నికల్లో కొట్లాడే దమ్ము లేదని మాట్లాడారని అన్నారు. సెస్ ఎన్నికల్లో ట్రైలర్ మాత్రమే చూశారని, అసలు సినిమా 2023 ఎన్నికల్లో ఉందని అన్నారు. మణుగూరులోని తొగ్గూడెం గ్రామంలో జరిగిన పినపాక నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను పార్టీలో ఎదుర్కొన్న కష్టాలు, ఎదుర్కొన్న అవమానాల గురించి ప్రస్తావించారు. ప్రజలు, అభిమానులే తన సైనికులని, తానెవరి అండదండలతో రాజకీయాలకి రాలేదని అన్నారు. ఎన్ని కోట్లు సంపాదించానో అన్న విషయం సమయం వచ్చినప్పుడు చెబుతా అని మాజీ ఎంపీ పొంగులేటి ఉద్ఘాటించారు. ఇంతమంది అవమానపరిచే దగ్గర ఉండాల్సింది అవసరం ఉందా లేదని మీరు తేల్చాలా? ఉండదో లేదు తేల్చాలా? మీరు రోజు అడుగుతాను ఏంటి మన పరిస్థితి అంటే సమయం వచ్చినప్పుడు గది వస్తుందని చెప్పిన వచ్చింది. తప్పనిసరిగా మీరు అడుగుతా ఉన్నారు, మనం సమాధానం చెప్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని మీరందరూ కూడా చెప్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇవాళ సీనన్న ప్రయాణం అనేది
ఈ గందరగోళంలో మొన్నటి దాకా ఉంది. జనవరి 1 మనకు స్పష్టత వచ్చింది, ఇంకా క్లారిటీ వస్తుంది. దానికి మీరు ధైర్యంగా ఉండాలా, సైనికులుగా ఉండి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనన్న కుటుంబాన్ని గెలిపించుకోవాలి, సీనన్నని గెలిపించుకోవాలి, సీనన్నను మన మంత్రిగా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. క్రీడల పట్ల యువతను ప్రోత్సహించేందుకు సిపి శ్వేత ఆదేశాల మేరకు హుస్నాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్ పేర్కొన్నారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని స్పోర్ట్స్ మైదానంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఎస్ఐ శ్రీధర్ నరేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజనోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. 10-11 జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించామన్నారు. ఆదేశాలతో వారి ఒక సంకల్పం ఏంటంటే ఈ యూత్ డే సందర్భంగా యువతను ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ మంచి అథ్లెటిక్స్ లాంటివి కండక్ట్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ను ఎంకరేజ్ చేసే విధంగా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. దానివల్ల యూత్ని ఒక మంచి వేలో, ఒక స్పోర్టివ్ వేలో వాళ్ళని గైడ్ చేయాలి, వాళ్ళు తీసుకెళ్లాలని ఒక దృఢ సంకల్పంతో మేడం గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎస్పీ గారు, అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ గారు వీళ్ళందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా, కమిషనరేట్ వ్యాప్తంగా ఈ స్పోర్ట్స్ సంబంధించి టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిశ్చయించడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, అదేవిధంగా హుస్నాబాద్ సెలెక్ట్ చేయడం జరిగింది. హుస్నాబాద్ మనకు వచ్చేసి మన దగ్గర ఈ కబడ్డీ టోర్నమెంట్స్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. సో మేడం గారి ఆదేశాల మేరకు మా ఎస్ఐ గారు, అదేవిధంగా మేము, అదే మా ఏసీపీ గారు వీళ్ళందరం కలిసి మన హుస్నాబాద్లో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ఈ కబడ్డీ టోర్నమెంట్స్ను జిల్లా వ్యాప్తంగా చాలా గ్రాండ్గా నిర్వహించాలి. మంచి స్పోర్టివ్ వాతావరణంలో వచ్చే క్రీడాకారులకు వాళ్ళని మోటివేట్ చేసే విధంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీ కల్పించి మంచిగా టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పేసి మన దానిలో 2 రోజుల కాడి నుంచి మొత్తం గ్రౌండ్ అంతా రెడీ చేసి 2 కోర్సు వేయడం జరిగింది. వేసి మీకు వచ్చిన క్రీడాకారులు ఎంతమంది వస్తారు మొత్తం నామినేట్స్ అని మనం ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరిగింది. దాంట్లో మనకు బాయ్స్ నుంచి 18 టీమ్స్ వచ్చినాయి, అదేవిధంగా గర్ల్స్ నుంచి 8 టీమ్స్, టోటల్ 26 టీమ్స్ మనకు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఈ రోజు, రేపు 10వ తారీఖు, 11వ తారీఖు ఈ 2 రోజులు మన హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో విన్నర్స్ సాయంత్రం వరకు ఫైనల్ ఉంటుంది. రేపు ఈ విన్నర్స్ అయితే ఎవరు వస్తారో ఫస్ట్, సెకండ్ వాళ్ళకి గౌరవ సిపి గారు, గౌరవ అడిషనల్ డీసీపీ గారు, గౌరవ ఏసీపీ గారు, అదేవిధంగా స్పోర్ట్స్ తరఫు నుంచి పీటీ గారు వీళ్ళందరి సమక్షంలో వాళ్ళకు ట్రోఫీ ఉన్న మెడల్స్ ఈ నెల 12వ తారీఖు అంటే నెక్స్ట్ డే 12th రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారు శ్వేతారెడ్డి మేడం ఆధ్వర్యంలో ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో మీకు కల్పించే ఏవైతే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయో ఈ ఫెసిలిటీస్ అని మీరు ఉపయోగించుకోండి. మీకు అన్ని విధాలుగా గ్రౌండ్ కూడా మంచిగా ఉంది. మా ఎస్ఐ గారు వాళ్ళు కలిసి ఖచ్చితంగా మీకు లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వచ్చే టీమ్స్కి ఈ రోజు మధ్యాహ్నం కూడా మీకు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, వాటర్ అన్ని ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మీరు మంచి స్పోర్ట్ తీసుకుని ఆడి అంటే విజయాలు అపజయాలు అనేది సహజం మన దాంట్లో, బట్ చాలా గ్రాండ్ ఉంటుంది మీకు. మీరు ఈ అవకాశాన్ని కొంచెం మంచిగా యూటిలైజ్ చేసుకోండి. భద్రాచలం రామయ్య సన్నిధిలో కూడారే ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఆండాలమ్మవారికి లక్ష్మణ సమేత సీతారాములకు బేడ మండలంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 గిన్నెలలో పరమన్నం ప్రసాదాన్ని అర్చకులు అమ్మవారికి నివేదన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 ద్వారా రోడ్ షోలు బ్యాన్ చేసిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. The
issue is, I think a few conditions were not fulfilled by the applicant. Applicant ఎవరైతే ఉన్నారో ఈ పర్మిషన్ రోడ్ షో కోసం ఇది అడిగారో some 3 conditions. So అందుకే that SDPO concerned Palamner, I think he has written back to them saying that these are the conditions which are not fulfilled. Once you fulfill these conditions, please come back to us and we will give you permission అని చెప్పి రాశారు. ఈ లోపల మీటింగ్ డేట్ whatever has happened. So that is where the issue lies. You are getting my point. The copy of the letter is also there with me, where the DSP concerned Palamner has cited those 2 reasons. అది fulfill చేయలేదని చెప్పేసి. Fulfill chesi unte you would have given a blanket permission, absolutely no problem at all. So that was the reason, that was the thing which happened with respect to Kuppam. తాడిపత్రి పట్టణంలో దుకాణాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను రాత్రి 8 గంటలకు మూయించేస్తున్నామని పోలీసుల తీరుపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాత్రి 8 గంటల సమయానికి బంద్ చేస్తే వాళ్ల జీవనాధారం ఎలా సాగుతుందని, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నారని, 10 గంటల సమయం వరకు దుకాణాలు తెరుచుకునే విధంగా వారికి జీవనాధారం కల్పించాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. లేని పక్షంలో సంక్రాంతి పండుగ అనంతరం మేం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని, అంతవరకు రానివ్వకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు కొడుకులు ఆయనకు వాళ్ళంతా 7:30కి తెచ్చిపోతారు. దయచేసి తీయద్దండి, 10:30 వరకు పెట్టండి. ఏం కాదు, ఒకవేళ 10:30 వద్దు, 10 o'clock వరకు పెట్టండి. ఏంది ఇది కంప్లైంట్? ఇట్లే ఉంటే మటుకు మళ్ళీ రోడ్లోకి రావాల్సి వస్తుంది. చేయొద్దండి దయచేసి. అయ్యా డిఓఎస్పీ గారు, ఎమ్మెల్యే చెప్పండి కొద్దిగా, ఎన్ని గంటలకు మోసేస్తాను షాపులన్నీ? అవసరమా? వాడు ఎవడో పోయి బిజినెస్కి పోయో, ఆడికి పోయో, యాపడో పోయి వాడి ఇంటికి వచ్చే ముందర వచ్చి ఏదో షాప్ లేకపోయో ఇంకోటి తీసుకోవడమో లేదు. ఎస్పెషల్లీ 10:30 వరకు ఎవరు ఉంటారంటే పాపము దోశ, ఇడ్లీ, వడ, కబాబో, కడ్డీలో ఏదో ఈడ రొట్టెలు చేసుకునే వాళ్ళు అంతా. వాళ్ళకి డొక్కాడేది ఎట్లా అంటే బిట్వీన్ 8 to 10:30 వాళ్ళ బిజినెస్ అంతా. పానీపూరివాడు ఎప్పుడొస్తాడు? పోతా వాడు పానీపూరివాడు తింటాడు. ఏమంత అవసరం ఉంది చెప్పండి? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఈ క్లోజ్ డోర్ వాడితే సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద పోలీస్, అందరినీ సతాయించద్దండి. అంటే మీ పనే సతాయించే పైన మీరు మంచివాళ్ళు అండి. మీ డిఓఎస్పీ ఆయనకు సరిగ్గా ఇష్టం లే, వాడు ఏడ్చాలా, వీడు ఏడ్చాలా, వాడు ఏడ్చాలా. ఆయన ఈ ఎమ్మెల్యేకి ఇద్దరికి అదే పని. ఏడుస్తే సంతోషం, ప్రతిదీ సంతోషం. ఆయనకి ఏడుస్తే ఆయన చెప్పడం ఈయన వినడం, ఆయన చెప్పడం ఈయన వినడం. బతికినేంటి ఊర్లో. పండగ తర్వాత ఇట్లా ఉండేవాడు బయటికి రావాల్సి వస్తుంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ పోలీస్ పీపుల్, సేవ్ దేమ్. ఇంటికి తీసిపోయేవాడు వాడు వాడి పిల్లలు బూ తినేటట్టు చేయండి. ఏమవుతుంది? అంతా క్లోజ్ చేస్తారు. నిన్నైతే ఒక ఆయన చూస్తే వాడేదో రాసి అమ్ముకుంటే రోడ్డు కట్టబడ్డాడు. ఏంటి పొద్దున పూట గంగాదేపల్లి పోయి వస్తాడే, వాడు ఎవడు కదా పోలీసు బావాడే. వాడు పిలిస్తే తిట్టినా, ఏంట్రా నాన్న ఇదేందిరా, మంచిది కాదురా అడ్డమంట. ఏంది అడ్డమ్మా? వాడు ఏడున్నాడు, మసీద్ కాడున్నాడు. ఐ రిక్వెస్ట్ ద పోలీస్, మార్చండి, టైమింగ్లు మార్చండి దయచేసి. 10:30 వరకు పెట్టండి, లేకపోతే వాడు అర్ధ కడుపుతో అనుకుంటారు ఇంట్లో అందరూ. సాయంకాలం 8 నుంచే జరిగేది బిజినెస్ ఈ ఫాస్ట్ ఫుడ్ వాళ్ళందరికీ. 8:30 మీ బ్రాందీ షాపులు 9కు క్లోజ్ అవుతాయి అనుకుంటా. అవి ఎవరు అడిగేవాడు లేడులేదు. వాడేదో ఆడ తాగో లేదో మాట. ఈరోజు మొదటి నమస్కారం పోలీసు వాళ్ళకి. మీకేం పని లేదా పోలీసు వాళ్ళు? నాకేం అర్థం కావట్లే. ఎవడన్నా పోతామంటే వాళ్ళని ఆపుతారు. ఏం చాలా ఉన్నాయి, క్రైమ్లు గేమ్లు అవన్నీ చూడండి దయచేసి. ఏం కనపడడం లేదా? ఇద్దరు పెట్రోల్ పోసి అమ్మితే దాని గురించి ఏం పట్టించుకోకపోతురే. అదేందో ఫైల్ పోయిందంటే దాని గురించి పట్టించుకోకపోతురే. అంటే మీరంతా ఎవరు అపోజిషన్ బయటకు తిరగకూడదు, ఇదన్న పరిస్థితి. పోలీసు వాళ్ళు బాగానే ఉన్నారు, పోలీసు వాళ్ళు ఎవరు. ఎందుకంటే కమాండ్ ఇచ్చేవాడు డిఓఎస్పీ కదా. ఆయనకి ఏమో పొద్దుపోదు ఎమ్మెల్యే ఫోన్ వస్తానే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా.
ఎవడొద్దన్నాడు? ఎవడొద్దలే, నేను ఇంప్లిమెంట్ చేసి. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటే, ఇవాళ పొద్దున్నే నేను అనంతం పోదామని పోతుంటే ఇద్దరు మగరు బండోళ్ళు వచ్చారు నా దగ్గరికి. సార్ మా పరిస్థితి బాగలేదు సార్. ఏమరా అన్నా అయితే చెప్పిన, ఎవరి పరిస్థితి బాగలేరులే, రైతాంగం బాగలేరు, వ్యాపారస్తులు బాగలేరు, ఎవరు బాగలేరు అంటే అది కాదు సార్. అంత ముందు 100 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు బండి దోసుకొని పంపలు అమ్ముకోను ఎట్లో ఇంటికి పోతాంటిని. ఇప్పుడు పరిస్థితుల్లో దారుణం అయిపోయింది. ఎమ్మెల్యే చెప్పినాడంట సార్, 8 గంటలకే తోపుడు బండ్లు షాపులు అన్ని మూయాలంట. 8 గంటలకి ఎందుకు? రాత్రి పొద్దున్నే మూసేయండి, తెరవనీయద్దండి. ఎట్లా అపోజిషన్ వాళ్ళు బయటికి తిరగడం లేదు కదా, పర్మిషన్ కావాలంట. పర్మిషన్ ఏంటి? పర్మిషన్ కొట్లాడతారా పోయి? సార్ డివైఎస్పీ గారు మమ్మల్ని ఎట్లా వేధిస్తానులే, ఆ తోపుడు బండి వాళ్ళు వేధియద్దండి, 10:30 వరకు పెట్టండి. మామూలుగా ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ అమ్ముడుపోయేది 8:30 తర్వాతే. వాడెవడు ఏడో షాప్ నుంచి రావడము, లేదా ఫ్యాక్టరీ నుంచి రావడము, బండలపాల నుంచి రావడము వస్తాడు. కాబట్టి 8:30 నుంచే వాళ్ళకి స్టార్ట్ అయ్యేది బిజినెస్. ఇంటికి పోయేటప్పుడు కూడా ఎవడో కనీసం 25% ప్యాకేజీ అవన్నీ చేసుకొని పోతారు. ఏమవుతుందా 10:30కి పెడితే? ఎమ్మెల్యే చెప్పినాడా అంటే ఎమ్మెల్యే చెప్పిన నేను పాటిస్తాను. వాళ్ళు చెప్పింది కూడా అదే. ఏరా అంటే లేదు ఎమ్మెల్యే చెప్పినాడు, అదిగా పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారంట. ఏం ఎమ్మెల్యేకి ఏమంటాము? ఎమ్మెల్యేకి బాగానే పోతానే కదా హార్ట్ కేర్. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా స్లో అవడంతో ఒంగోలు నుంచి వినుకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్తో సహా 5 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ట్రాక్టర్ చోదకుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాలైన మందస, కవిటి, కంచిలి, సోంపేట, పలాస ప్రాంతాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని సుడిగాలి పర్యటన చేశారు. ఉద్దానం ప్రాంతం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఇక కిడ్నీ రోగుల కోసం 200 కోట్లతో పలాసలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చి నెలాఖరు నాటికి పూర్తవుతుందని, వెంటనే ప్రారంభించి రోగులకు అంకితం చేస్తామని తెలిపారు. ఉద్దానం ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి రజని హామీ ఇచ్చారు. మంచి వైద్యము అందించాలనే దిశగా అడుగులు వేస్తా ఉంది. అయినప్పటికీ కూడా మీకేమన్నా ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, అవన్నీ సరిగా మీకు అందుతున్నాయా, ఇంకా మీ అవసరాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి నేరుగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలిసి మీ మాటల్లోనే తెలుసుకుందామనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ రోజు ఇక్కడ మనకు అందరు కూడా మాట్లాడారు. సాయిరాజ్ అన్న ఇక్కడ విషయాలు మాట్లాడారు, అలాగే కలెక్టర్ గారు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్ తో మేము ముందే మాట్లాడించాం. మీ సమస్యలు కూడా మీ మాటగా వాళ్ళు కూడా కొన్ని చెప్పడం జరిగింది. అలాగే కృష్ణబాబు గారు స్పష్టంగా అన్ని విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు ముందుగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ అందరూ కూడా ఏదైతే ఒక సోషల్ స్టిగ్మా అంటామో, అంటే మొహమాటం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి వదిలేసి మీరు ఏదైతే టెస్టులు చేస్తా ఉన్నారో ఆ టెస్టులు ఖచ్చితంగా మీ అందరు చేపించుకోవడం వల్ల మీకు ముందుగానే మీ యొక్క సమస్య కానీ ముందుగానే మనకు తెలిసినట్టయితే మీ ఆరోగ్యాన్ని మీరే ముందుగా కాపాడుకోగలిగినటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. దానివల్ల మీరే ఇంకొంచెము ముందుగానే మనకు తెలియడం వల్ల మీకు ఇంకొంచెం మేలు జరుగుతుంది. లేకపోతే తీరా ఎక్కువ స్టేజెస్ నెక్స్ట్ లెవెల్ స్టేజెస్ వచ్చిన తర్వాత ఎక్కువ ఇబ్బంది మీకే అవుతుంది. కాబట్టి
మీరు టెస్టుల విషయంలో ఏమీ ఆలోచించవద్దు, మరొక అపోహలకు ఆలోచనలకు మీరు పోవద్దు. నేను మా అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను, మీకు కావాల్సినటువంటి బీపీ టెస్టులు, షుగర్ టెస్టులు, జిఎఫ్ఆర్ కావచ్చు, సీరం క్రియేటినైన్ కావచ్చు, బ్లడ్ యూరియా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయమంటా ఉన్నాను. మీరు మొహమాటాలు వదిలేసి ఖచ్చితంగా ఆ టెస్టులు చేయించుకోవడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ పిల్లలు గాని మీ కుటుంబం గాని బాగుంటుంది. మీకోసం మేము చెప్తా ఉన్నాము. ఒకటి. రెండోది, కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుని సిపిఐ నేత కె రామకృష్ణ కలిశారు. జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా తాను ఇక్కడికి వచ్చానని, తమ మధ్య ఎప్పటి నుంచో అనుబంధం ఉందన్నారు. ఎమ్మెల్యేగా, కేంద్ర రాష్ట్ర మంత్రిగా అశోక్ సమర్థంగా బాధ్యతలు నిర్వహించారని, ప్రస్తుత రాష్ట్ర మంత్రులు పరిస్థితి, వారి భాష దారుణంగా ఉందని చెప్పారు. స్పీకర్ మాటలు మరీ విచిత్రంగా ఉన్నాయన్నారు. మా విజయనగరం జిల్లా పార్టీ కౌన్సిల్ సమావేశానికి వచ్చిన సందర్భంగా పెద్దలు అశోక్ గజపతిరాజు గారిని కలవడానికి వారి నివాసానికి రావడం జరిగింది. ఎందుకంటే 94లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు అసెంబ్లీలో పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మరి ఆ రోజుల్లో నిజంగా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా ఉంటూ చట్టం ఏ రకంగా ఉండాలి, చట్టాన్ని ఏ రకంగా అతిక్రమించకూడదు, అసెంబ్లీ అంటే గౌరవం ఏ రకంగా ఉండాలి, సభ్యులు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏ రకంగా ఉండాలనే దానితో ఆయన అందరినీ వారు వీరనేది లేకుండా, ప్రతిపక్షమా అధికార పక్షం అనేది లేకుండా ఎంతో నిష్పక్షపాతంగా సభా నిర్వహణలో ఆయన చురుకైన పాత్ర పోషించేవారు. ఏ కొద్దిగా వైలేషన్ జరిగినా ఆయన నొచ్చుకునేవాడు, మనసు నొచ్చుకునేవాడు. అలాంటిది ఇవాళ చూస్తూ ఉన్నాం అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల చర్చ అనేది గాలికి వదిలేశారు. చివరికి స్పీకర్గా ఉన్న వ్యక్తి కూడా ఆయన కూడా అధికార పార్టీ నాయకుల కంటే ఎక్కువగా ఇవాళ రుబాబు చేసే పరిస్థితి వచ్చింది. బయట స్టేట్మెంట్లు కూడా అలాంటివి జరుగుతూ ఉన్నాయి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమో గత 3.5 సంవత్సరాలుగా ప్రజలకి ప్రజాస్వామిక హక్కులు లేకుండా అయిన దానికి కాని దానికి పోలీసులు పంపిస్తూ ఉన్నారు. పోలీసులు పంపడం, వాళ్ళకి నోటీసులు ఇప్పించడం, తర్వాత గృహ నిర్బంధం చేయడం, తర్వాత పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం. చివరికి ఇంతకుముందు చర్చల్లో చెప్పారు, అశోక్ గజపతిరాజు గారి ఇంటికి కూడా తాళ్లేసి కట్టి ఆయన బయటకు పోకుండా ఇక్కడ నిర్బంధం చేశారంటే మరి ఈ వ్యవస్థను ఎంతగా దిగజారుస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. తర్వాత 2023 సంవత్సరం నూతన సంవత్సర కానుకగా జియో నంబర్ 1 విడుదల చేసి ఇవాళ మొత్తం అందరికి గందరగోళపరిచారు. అందరి గందరగోళం తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి విభజన సంఘాలు, అన్ని సంఘాలందరూ కూడా ఇవాళ దాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉంటే మన మంత్రి బొత్స సత్యనారాయణ గారేమో అసలు మీరు జీవో చదువుకోండి, మీకేం అర్థం కాలేదంటాడు. కాబట్టి ఆయనతో క్లాస్ కూడా పెట్టి వెళ్ళకుండా, ఎందుకంటే మాకు ఎవరికీ అర్థం కాలేదంట అన్నాడు, లాయర్లకు కూడా అర్థం కాలేదంట ఉన్నాడు. మరి బొత్స సత్యనారాయణ గారు ఏమైనా క్లాస్ పీకితే అందరికి అర్థమవుతుందేమో తెలియదు. ఆయన మామూలుగా మాట్లాడితేనే సగం అర్థం కాదు మాకు. మరి అట్లాంటి ఇప్పుడు క్లాస్ పెట్టిస్తే ఏ మేరకు అర్థమవుతుందో తెలియదు. ఏదేమైనా సరే అన్ని విషయాలపైన కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలుగా మేమందరం కూడా కలిసి పనిచేస్తాము. ఇవాళ పెద్దలు అశోక్ గజపతిరాజు లాంటి వారు వారి యొక్క రాజకీయంగా మరింత క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఖచ్చితంగా ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడతామని చెప్పి ఆ రకంగా పోరాటం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో అల్లూరు పోలేరమ్మ జాతర కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ పోలేరమ్మ ఉత్సవాలు ఎంతో ఘనంగా ఈరోజు జరగడం నిజంగా చాలా సంతోషాన్ని పొంది అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలని, ఆ తల్లి యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో, ఐశ్వర్యంతో, పాడి పంటలతోటి, అదేవిధంగా విద్యార్థులు కూడా బాగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని,
వ్యాపారస్తులంతా కూడా వ్యాపారంగా వృద్ధి చెందాలని మనసాగా కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం కూడా చాలా సంతోషం. ఈరోజు కొన్ని వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా నిజంగా చాలా సంతోషం. అందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసాగా కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం. సెస్ ఎన్నికల్లో ట్రైలర్ మాత్రమే చూశారన్న మంత్రి కేటీఆర్. మణుగూరులోని తొగ్గూడెం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం. తానెవరి అండదండలతో రాజకీయాల్లోకి రాలేదని వెల్లడి. హుస్నాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు. క్రీడల పట్ల యువతను ప్రోత్సహించేందుకేనన్న ఎస్ఎస్ శ్రీధర్. భద్రాచలం రామయ్య సన్నిధిలో వైభవంగా కుడారై ఉత్సవం. 108 గిన్నెలలో పరమన్నం ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.